కొండపై నుంచి దుర్గమ్మ చల్లని దీవెనలు, కింద గలగల పారే కృష్ణమ్మ అలలు. ఈ రెండింటి మధ్య విజయవాడ సిటీ ఆఫ్ రాయల్టీగా విరాజిల్లుతుంది. సాయంత్రం అయితే చాలు చాలా మంది ప్రకాశం బ్యారేజ్ వద్ద చిల్లవుతారు. ఈట్ స్ట్రీట్లో స్పైసీ ఫుడ్తో సరికొత్త రుచులను ఆస్వాదిస్తారు. ఇదంతా నగరానికి ఓవైపు కథ. మరోవైపు ఆకాశాన్ని దుప్పటిగా మార్చుకొని ఫుట్పాత్ పరుపుపై సేద తీరే అభాగ్యులెందరో ఉన్నారు. దాతలు పెట్టే పట్టెడన్నంతో పొట్ట నింపుకుంటున్నారు. వెలుగుల నగరం అనే నాణ్యానికి రాత్రి వేళల్లో ఉండే రెండు వైపులపై ఈటీవీ ఫోకస్. నిప్పులు కక్కే ఎండ, నిత్యం రద్దీగా ఉండే రోడ్లు, వాహనాల రీసౌండ్. ఇదంతా పగటిపూట విజయవాడ ముఖచిత్రం. రాత్రైతే మాత్రం ఆ కథ వేరే లెవెల్. పగలంతా పని ఒత్తిడితో అలసిపోయిన వారు కృష్ణానది వద్ద సేద తీరుతారు. ప్రకాశం బ్యారేజీపై పలకరించే పిల్లగాలి కోసం పరుగులెడతారు. కుటుంబంతో కలిసొచ్చి కాలక్షేపం చేస్తారు. స్నేహితులంతా కలిసి కూర్చొని సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటారు. బెజవాడ అంటేనే రుచుల రాజధాని. రోడ్డు పక్కన పెట్టే చిన్న పునుగుల నుంచి పెద్ద పెద్ద రెస్టారెంట్లలో దొరికే బిర్యానీ వరకు ప్రతిదీ ఫేమస్సే. ఇంకా ఈట్ స్ట్రీట్ గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు చూసినా కళకళ్లాడుతుంది. తక్కువ ఖర్చుతో ఇక్కడ లభించే ఆహారాన్ని ఆస్వాదించేందుకు జనం వందల సంఖ్యలో తరలివస్తారు. అన్ని రకాల వంటలు ఒకచోట ఉంటాయని, అందుకే సాయంత్రం ఇక్కడికి వస్తామని చెబుతున్నారు. ఇలాంటివి ఇతర జిల్లాల్లోనూ పెడితే బాగుంటుందంటున్నారు. ఏంటని చెప్పి చూడడానికి ఇప్పుడు వచ్చారు. తెలంగాణ నుండి వచ్చి, హైదరాబాద్ నుండి వచ్చారు. బయట తినడానికి వెళ్తే ఒక్కో దగ్గరికి వెళ్ళి మళ్ళీ పనిమాలు ఇంకో చోటుకి వెళ్ళడానికి ట్రావెల్ చేయాలి. ఇక్కడ అవసరం లేదు, అన్ని స్ట్రీట్ లోనే దొరికిపోతాయి. ఎంజాయ్ చేయడానికి ఫస్ట్ బాగుంటది. ఇది ఫ్యామిలీ వచ్చి బయట ఒక రెస్టారెంట్ పెట్టేదాని బదులు దాంట్లో 2 ఫ్యామిలీస్ ఈజీగా తినవచ్చు. నైట్ టైం ఒక వైబ్ ఉంటది అనమాట. ఇక్కడ మేము పొద్దు నుంచి చదువుకొని కానీ అవన్నీ చేసుకొని స్ట్రెస్ ఉంటాం. నైట్ టైం వచ్చినప్పటికి కొంచెం హ్యాపీగా ఇక తిరగడానికి, ఫ్రెండ్స్ తో వైబ్ అవడానికి చాలా బాగుంటది. అన్ని బడ్జెట్ ఫ్రెండ్ లో దొరుకుతూ ఉంటాయి అనమాట. ఇక్కడ బిర్యానీస్ ఉంటాయి, షవర్మాస్, ఫలూడాస్, అన్ని కబాబ్స్ ఉంటాయి. ఎక్కువ బిర్యానీస్ ఇక్కడ శాంపిల్స్ ఇస్తారు కదా, సో దానికోసం అనమాట మెయిన్ ఎక్కువ మేము వైబ్ అయ్యేది. ఇక్కడ ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి సిటీలోనూ ఇలాంటి గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని ఇట్లా ఫుడ్ స్ట్రీట్లు తీసుకురావడం వల్ల చాలా మందికి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అదేవిధంగా నగరంలో ఉండే నగరవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఫుడ్ ఎంజాయ్ చేయడానికి, ఫుడ్ టేస్ట్ చేయడానికి ఒక మంచి ఆపర్చునిటీ ఉంటుంది. ఇంతకుముందు టైమింగ్ కొద్దిగా 12 వరకు ఉండేదంట, ఇప్పుడు కొద్దిగా టైం కట్ చేశారు. కొంచెం ఆ టైం ఎన్హాన్స్ చేయమని చెప్తున్నారు. మేబీ ఈ కార్పొరేషన్ వాళ్ళు దాన్ని కొంచెం పరిగణలోకి తీసుకుంటే బాగుంటుంది. ఈ వెలుగుల నగరం వెనుక మరో చీకటి కోణం కూడా ఉందండోయ్. మేడల మధ్య నీడలేని బతుకులు చాలా ఉన్నాయి. వారంతా రోడ్డు పక్కనే ఉంటూ దాతలు పెట్టే ఆహారాన్ని తింటుంటారు. కార్పొరేషన్ పెట్టిన ప్రత్యేక షెల్టర్లలో సౌకర్యాలు ఉండవని, అందుకే రోడ్డునే పాన్పులా మార్చుకుంటున్నామని చెప్తున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడ ఏంటంటే మేము పనుకునేదానికి ఫ్రీగా ఉంటుంది, అందుకని ఫుడ్ గిడ్డు వస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఫుడ్ గురించి అందరం మేము పనుకునేది. విఎంసీలో పెట్టుకునే ఆ బాత్రూమ్లు బాగుండవు, ఆ మంచాలు శుభ్రత ఉండదు. వాళ్ళకి మళ్ళీ ఎంతో అంత పే చేయాలంట. మేము 20 రూపాయలు 25 రూపాయలు మంచాలకు కూడా. అందుకని ఇంకా అవి ఇంకా కట్టే పని లేదు కాబట్టి ఇక్కడ పనుకుంటాం. ఉదయాన్నే 5ంటికి అంతా లేచి పనులకి ఎవరి పనులకు వాళ్ళు వెళ్తుంటాం సార్. మున్సిపాలిటీలో మంచినీళ్ళు క్యాన్లు పెట్టున్నారు, 5-6 క్యాన్లు పెడతారు. 5-6 క్యాన్లు అయిపోతాయి మధ్యాహ్నానికి. సాయంత్రం పట్టు నీళ్ళకైనా కూడా ఆ మున్సిపాలిటీ నీళ్ళే మాకి గతి. షెల్టర్ ఇస్తామని చాలా మంది వచ్చారు, సంతకాలు తీసుకున్నారు, నెంబర్లు రాసుకున్నారు, ఫోన్ నెంబర్లు రాసుకున్నారు. మీకు ఆధార్ కార్డు లేకపోయినా పర్వాలేదమ్మా, రూమ్ ఇస్తాము పడుకోండి అన్నారు. అక్కడికి వెళ్తే ఏం లేవండి, మెడపట్టుకొని తోస్తారు బయటికి. ఇంకా వేరే దారి లేదు కదా, కష్టపడి పని చేసుకుంటాం, వస్తాం, ఇక్కడ పడుకుంటాం. ఈలోపు లేడీ బ్యాచ్ కృష్ణలంక నుంచి వస్తారు బైకులు వేసుకుని, ఉన్న చిల్లర కాస్త వాళ్ళు దుబ్బేస్తారు. ఈ దెబ్బలు అయ్యాను. అంటే వీళ్ళు ఇక్కడ ఎక్కువ మంది ఉంటారని నాకు తెలుసు. యాక్చువల్గా మా కంపెనీ తరఫున సిఎస్ఆర్ యాక్టివిటీస్ అలా చేస్తుంటాము. ఇంతకుముందు దుప్పట్లు అవి కూడా ఇచ్చాము ఇక్కడ. ఇందులో చాలా మంది కాళ్ళు చేతులు అన్ని బాగున్న వాళ్ళే ఉంటారు. వీళ్ళు కొంచెం శ్రమపడి వీళ్ళ కష్టార్జితం వీళ్ళు సంపాదించుకొని బతికితే బాగుంటుందని అనుకుంటాము. అప్పుడప్పుడు ఇచ్చేటప్పుడు వృద్ధుల్ని చూస్ చేసుకొని ఇస్తాం ఫస్ట్. ఆ తర్వాత ఇంకా మిగిలిపోతే మామూలు వాళ్ళకి కూడా ఇచ్చేస్తాం. వాళ్ళకి చెప్తాం
కష్టపడండి, పని చేసుకోండి అని అప్పుడప్పుడు సజెషన్స్ కూడా ఇస్తూ ఉంటాం. పాపం చాలా మంది చూసినట్టయితే ఏదో మధ్య గాని లేకపోతే ఇంకో పక్క గాని పడుకుంటూ ఉంటారు. మధ్యలో పడుకోండి, లేకపోతే ఒక పక్కకి పడుకోండి, ఏదో ఒక పక్కకి. వాకర్స్ కూడా కొంచెం జాగా వదలండి. యూరినల్స్ కూడా డబ్బు తీసుకుంటున్నారు. శుభ్రంగా ఒక 4-5 ఈజీగా కనుక పెట్టేసినట్టు ఫ్రీగా చేసేసేయాలి అది. అవి మటుకు ఇలాంటి వాళ్ళకి లేకపోతే ఉమ్మర చేయి కడుక్కోవాలి. ఏం చేయాలి? యూరినల్స్ వచ్చింది, ఏం చేయాలి? వాళ్ళకి కనుక కొన్ని జాగాల్లో ఫ్రీగా వదిలేయండి వాళ్ళని. ఏం పర్వాలేదు. దానికి మనుషుల్ని పెట్టుకోవడానికి ట్యాక్సెస్ అందరి మీద మిగతా వాటికి ట్యాక్సులు తీసుకున్నప్పుడు దీనికి కూడా తీసేసుకోండి ట్యాక్స్ ఎంతో కొంత. విజయవాడ అంటే కేవలం కాంక్రీట్ జంగిల్ మాత్రమే కాదు, భావోద్వేగాల సంగమం. ఆనందముంది, ఆకలి కేకలు ఉన్నాయి, సరదా ఉంది, సమస్యలతో సహవాసం చేసే వాళ్ళు ఉన్నారు. విజయవాడ అంటేనే సిటీ ఆఫ్ రాయల్టీ. పగలంతా ఎండలకు మండిపోయిన నగరం రాత్రి అయితే చాలు కొత్త రూపం దాల్చుతుంది. ఓవైపు కృష్ణమ్మ పర్వలు, మరోవైపు ఈట్ స్ట్రీట్ గుమగుమలు. అంతేకాకుండా మరోవైపు ఆకాశమే దుప్పటిగా చేసుకొని రోడ్డు పక్కన వాలే జీవితాలు. ఇక్కడ ఆనందాలే కాదు, ఆకలి కేకలు కూడా ఉంటాయి. కెమెరా పర్సన్ శేషుబాబుతో అరవింద్, ఈటీవీ న్యూస్, విజయవాడ.